యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆ సిలువలోనే కొన్ని మాటలు పలికాడు. ఎన్ని మాటలు? 7 మాటలు పలికి ఉన్నాడు కదా, 7 మాటలు. మరి ఒక్కొక్కరికి ఒక మాట ఇచ్చాక చెప్తారా మరి? ఫస్ట్ మాటలు రాని మరి 7 మాటల్లో మొదటి మాట పవిత్ర చెప్పింది. రావాలి. యేసుక్రీస్తు సిలువలో 7 మాటలు రాశారు. మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగారు గనుక వీరిని రక్షించమని చెప్పాను. దేని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మొదటి మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగును కనుక వీరిని క్షమించమని చెప్పాను అని అంటున్నాడు. అంటే యేసు ప్రభు వారిని కపాల స్థలములో సిలువ వేసినప్పుడు కుడివైపున ఎడమ వైపున 2 దొంగలు ఉన్నారు. కుడి వైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆయన ఒక్కరినే కాదు వేసింది, 3. ఆయనతో పాటు 2 వేశారు. 2 దొంగల్ని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని వీళ్ళ 3 వేసేసరికి ఆ కుడి వైపున ఉన్నటువంటి వ్యక్తి, ఎడమ వైపున ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏం ఉన్నాడంటే, ఎడమ వైపున ఉన్నటువంటి వ్యక్తి, అయ్యా నువ్వు యూదులకు రాజు అంట కదా, యూదులకు రాజువి, ప్రజలను రక్షిస్తాను అంటున్నావు, పాపంలోంచి విడిపిస్తాను అంటున్నావు, మరి ఏంది? నువ్వే సిలువకి సిలువ మీద నుంచి దిగి రావట్లేదు ఏంది? దిగొచ్చి మమ్మల్ని రక్షించానని చెప్పేసి ఎడమ వైపున ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు వారిని హేళన చేస్తున్నాడు. కుడి వైపున ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? కుడి వైపున ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడు? కుడి వైపున ఉన్నటువంటి వ్యక్తి ఒక మాట చెప్పాడు. ఏం మాట అంటే ఎడమ వైపున ఉన్నటువంటి వ్యక్తిని గద్దించి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థం అవుతుందా? మన ఇద్దరు అంటే దొంగలం, ఈ శిక్ష పడటం మనకి సమంజసమే, అంటే మనకు తగినదే ఈ శిక్ష. కానీ ఆయన ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు, ఏ దోషము చేయలేదు, ఎలాంటి దేశద్రోహము కూడా ఏమీ చేయలేదు. ఆయన ఓన్లీ ప్రజలను రక్షిస్తూ ఉన్నాడు, పాపము నుంచి విడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆయనకి శిక్ష పడటము సరైనది కాదు అని చెప్పేసి యేసు ప్రభు వారిని ఏమన్నాడు? తండ్రి, నీ చిత్తమైతే మీరు పరలోకంలోనికి చేరేటప్పుడు నన్ను కూడా నీ రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళాయా అని చెప్పేసి యేసు ప్రభు వారిని బ్రతిమలాడుకుంటే ఆయన ఏం చేశాడు? ఉన్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, అయ్యా నువ్వు ఈ శిక్ష మీకు అందరికి కూడా సమంజసమైనది అని చెప్పేసి నువ్వు నిజము పలికిన్నావు కనుక నీ పాపములు, నీ అతిక్రమములు ఈ రోజునే ఇక్కడ క్షమింపబడి ఉన్నవి కనుక నువ్వు నాతో పాటు నా సింహాసనం యొద్దకు నువ్వు వస్తావు అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ కుడి వైపున ఉన్నటువంటి దొంగకి మాట ఇచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి ఉన్నప్పుడు ఆ 2 దొంగల్లో ఒక దొంగ మార్పు చెందాడు, మారు మనసు పొందాడు. 2 దొంగలు ఒకే రకంగా లేరు.
ఒక వ్యక్తి ఏమో దయ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ఒక వ్యక్తి ఏమో కఠినుడిగా ఉన్నాడు. ఆ కఠినుడిగా ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు వారిని దూషించాడు, యేసు ప్రభు వారిని దూషించాడు, హేళన చేసి ఉన్నాడు. కానీ దేవుని గురించి తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు? తన పాపములను తన దోషములను దేవుని ఎదుట ఒప్పుకొని, అయ్యా నీతో పాటు నన్ను కూడా నీ పరలోక రాజ్యానికి చేర్చుకోయా అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. దేవుని స్తోత్రం. రెండో మాట దేవుడు ఏం చెప్పి ఉన్నాడు అంటే, మొదటి మాటకి అలా చెప్పినప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు గనుక వీరిని క్షమించము అని చెప్పేసి చెప్పి ఉన్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. ఎందుకు ఆ మాట చెప్పాడు? అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా యేసు ప్రభు వారిని నిందిస్తున్నారు, నేరస్తునిగా చేశారు, నేరస్తునిగా పట్టుకున్నారు. ఒక దొంగను పట్టుకున్నట్టు పట్టుకొని సిలువను ఎక్కించారు. ఆయన ఏం తప్పు చేశాడు? మానవులను రక్షించటం తప్ప? మానవులకి మారు మనసు కలిగించడం తప్ప? పాపాలు దోషాలు క్షమించటం తప్ప? మరి ఎందుకని శిక్ష వేశారు యేసు ప్రభు వారికి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి తండ్రి అయినటువంటి యెహోవా యొద్ద ఒక ఒప్పందం చేసుకొని వచ్చాడు. తండ్రి అయినటువంటి యెహోవా యొద్ద ఒప్పందం ఒకటి చేసుకొని వచ్చాడు. నేను మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వెళ్ళి వాళ్ళ పాపములను దోషములు అన్నీ కూడా నేను క్షమించి, వాళ్ళలో మరి ఎలాంటి అసమాధానాలు ఉండయో, శ్రమలు ఉండయో, బాధలు ఉండయో, ఇబ్బందులు ఉండయో, శోధనలు ఉండయో, ఇరుకులు ఉండయో, వీటిలన్నిటి నుంచి కూడా నేను విడిపించి వారిని పరిశుద్ధులనుగా పవిత్రులనుగా చేసి పరలోక రాజ్య వారసులనుగా నేను చేసి, మరలా తిరిగి అక్కడ హింసింపబడి దూషింపబడి సిలువ వేయబడి మరలా 3వ రోజున పునరుద్ధానుడనై తిరిగి నేను పరలోక రాజ్యానికి వస్తానయ్యా అని చెప్పేసి ఈ చిన్న అవకాశాన్ని నాకు ఇవ్వయా అని చెప్పేసి తండ్రి అయినటువంటి యెహోవా యొద్ద ఈ మాట ఇచ్చి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. వచ్చి తన కర్తవ్యాన్ని ఆయన నెరవేర్చాడు, ఆయన కర్తవ్యాన్ని ఆయన నెరవేర్చాడు, ఆయన సేవా జీవితాన్ని ఆయన నెరవేర్చి సిలువలో ఉన్నప్పుడు మొదటి మాట చెప్పినది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించయా అని చెప్పేసి చెప్పాడు. దేవుని స్తోత్రం. రెండో మాట ఏం చెప్పి అన్నాడు? రెండో మాట ఏం చెప్పాడంటే, లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం మనం చదువుకుందాండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. దొంగతో చెప్పిన మాట ఇదండి. మొదటగానేమో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పేసి మొదటి మాట చెప్పి ఉన్నాడు. రెండో మాట ఏంది? నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అన్నాడు. ఈ మాట ఎవరికి చెప్పాడు? ఆ దొంగలలో ఒక దొంగగా చెప్పి ఉన్నాడు అన్నమాట. దొంగల్లో ఒక దొంగ అంటే ఆయన మారు మనసు పొందాడు. యేసు ప్రభు వారు ఆయన యొక్క మనసుని, ఆయన యొక్క హృదయాన్ని దర్శించినప్పుడు ఆయన మారు మనసు పొందేసరికి ఆయనకు ఈ మాట చెప్పి ఉన్నాడు అన్నమాట. నీవు నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుంటావు. నేను ఎలాగైతే తండ్రితో పాటు నా సింహాసనంలో నేను కూర్చుంటాను, అలాగ నేను నాతో పాటు నా సింహాసనంలో కూర్చోబెట్టుకుంటానని చెప్పేసి దేవుడు చెప్పి అన్నాడు. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. మరలా మూడో వాక్యం దేవుని స్తోత్రం. మరి మూడో వాక్యం యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుపెట్టును ఇచ్చి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి మూడో మాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పింది ఏంటంటే, ఆయన ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పటికి తన తల్లి అయినటువంటి మరియ ఉన్నది కదా, ఆమె ఇక్కడ ఏంటంటే అప్పగింతల కార్యక్రమం మొదలైంది. మూడో మాట ఏంటంటే అప్పగింతల కార్యక్రమం అన్నమాట. ఏం చెప్పాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఎవరిని చూసి మాట చెప్పాడు? అని అంటే తన శిష్యుల్లో ఒక శిష్యుడిని చూసి, యోహాను అనేటటువంటి అతను ఉన్నాడు. యోహాను ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి శిష్యుల్లో యోహాను ఉన్నాడు. ఆ యోహాను చూసి, అయ్యా నేను నా యొక్క సేవ ముగించుకొని నేను వెళ్తూ ఉన్నాను కనుక ఇదిగో నీ తల్లి ఇదిగో అని చెప్పేసి మరియకు అప్పచెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయినటువంటి మరియకి కుమారునిగా యోహానుని అప్పగించి ఉన్నాడు. అంటే బాప్టిస్మ ఇచ్చే యోహాను కాదు, ఇక్కడ ఇద్దరు యోహానులు ఉన్నారు. ఒక యోహానేమో బాప్టిస్మ ఇచ్చే యోహాను, ఒక యోహానేమో యేసు ప్రభు శిష్యుల్లో యోహాను. ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి యోహానికి ఆ తల్లి అయినటువంటి మరియను అప్పగించి ఉన్నాడు అన్నమాట. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లికి చెప్పినప్పుడు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని చెప్పేసి ఇక్కడ తెలియపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఏ ఒక్క మానవుడికి కూడా ఎవరికి కూడా అన్యాయము చేయలేదు. ఎవరికి కూడా అన్యాయం చేయలా, అపహాస్యము కూడా చేయలేదు. ఎవరికి అప్పచెప్పాల్సినటువంటి బాధ్యతలను వాళ్ళకి అప్పచెప్పేసి యేసు ప్రభు వారు ఈ భూమిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయి ఉన్నాడు అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి 3 మాటలు చదువుకొని ఉన్నాము. 4వ మాట మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. మరి యోసేపు చదువుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3 గంటలకు యేసు ఏలియా ఏలియా లావా సబతా అని విగ్రహముగా కేక వేసెను. ఆ మాటకు నా దేహం నన్ను అర్థముకు ఎందుకు చేయలేదు, అర్థం విడిచితివని అర్థం
స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మూడు మాటలు దేవుడు చెప్పి ఉన్నాడు. 7 మాటల్లో 3 మాటలు బాగానే చెప్పి ఉన్నాడు. 4వ మాట ఇక్కడ ఏం చెప్పాడంటే, యేసు ప్రభువారు ఆయన శిలువ త్యాగము భరించలేక, ఆయన శ్రమను భరించలేక ఇంచుమించు 3 గంటల అయ్యే సమయానికి దేశం అంతా కూడా కట్టికి చీకటి కమ్ముకుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయే ముందుగా దేశం అంతా కూడా చీకటి కమ్ముకుంది. కటిక చీకటి కమ్ముకొని ఉండేసరికి ఆ చీకటిని దేవుడు సహించలేక, దేవుడు భరించలేక ఏం చెప్పాడంటే, ఏలీ ఏలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేశాడు. ఈ 3 మాటలు చెప్పేసి దేవుడు ప్రశాంతమైపోతూ ఉన్నాడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన గెత్సెమనే తోటలో కూడా దీని గురించి ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించాయా అని చెప్పేసి యేసు ప్రభు వారు తండ్రిని ప్రార్థించాడు. ఏకాంతముగా ప్రార్థన చేశాడు. కానీ మరి దేవుడు యేసు ప్రభు వారి కాడ మరి ఆ మాట తీసుకొని వచ్చాడు కదా, అయ్యా నేను ఎన్ని శ్రమలైనా కానీ భరిస్తాను మానవుల కోసమని అని చెప్పేసి వచ్చాడు కదా. అందుకని భరించలేనటువంటి బాధను, భరించలేనటువంటి శ్రమను యేసుక్రీస్తు వారు భరించి ఉన్నాడు. అందుకని ఏంటంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకయ్యా చెయ్యి విడిచిపెట్టావు, నన్ను ఎందుకయ్యా చెయ్యి విడిచిపెట్టావు అని చెప్పేసి దేవుడు ఎంతగానో బాధతో ఈ మాట చెప్పి ఉన్నాడు. మన తల్లిదండ్రులు అయితే మనల్ని వదిలిపెడితే మామూలు దుఃఖం ఏదండి. మన తండ్రి గాని మన తల్లి గాని మనల్ని వదిలిపెట్టారు అనుకోండి, అరే పోరా ఇంట్లో నుంచి వెళ్ళిపోరా అని చెప్పేసి తల్లిదండ్రులు బయటకు గెంటేసినా కొన్ని రోజులు అట్ట ఉంటారు. తర్వాత తల్లిదండ్రులు గుర్తుకొచ్చాక తల్లిదండ్రులు ఇంటికి వస్తారు. అదే తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్ని ముగించి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు బాధపడతారు. ఎందుకు? ఈ తల్లిదండ్రుల యొక్క భారాన్ని కుమారులు గాని కుమార్తెలు గాని భరించలేక బాధపడుతూ ఉంటారు. కనుకనే దేవుడు ఒక్కళ్ళ భారం కాదు, ఇద్దరు భారం కాదు, ఈ సర్వలోకములో ఉన్నటువంటి ప్రజలందరి భారాన్ని ఆయన ఒక్కడే మోసాడు. మనం మోయగలమా? మన భారాన్ని మనం మోసుకోలేకపోతాం. మన కుటుంబ భారాన్నే మోసుకోలేక అమ్మో అయ్యో అని చెప్పేసి నానా కష్టాలు పడుతున్నాం. కానీ యేసు ప్రభు వారు ఆయన ఒక్కడ భారమే కాదు మోసింది, ప్రజలందరి భారమును ఆయన మోసి ఉన్నాడు అన్నమాట. అందుకనే దేవుడు ఎక్కడ ఈ మాట చెప్పాడు, నా దేవా నా దేవా ఎందుకయ్యా నా చెయ్యి విడిచిపెట్టావు, ఎందుకయ్యా నా చెయ్యి విడిచావు అని చెప్పేసి ఎంతో బాధతో ఈ మాట చెప్పాడు. దేవుని స్తోత్రం. మరి 5వ మాట, రావా దేవుని స్తోత్రం. 5వ మాట ఏంటంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం మనం అందరము కూడా చదువుకుందాండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత
సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. నేను దేవుని స్తోత్రం, దప్పికొనుచున్నాను అని చెప్పేసి దేవుడు 5వ మాటకి మాట చెప్పాడు. ఏందంటే 5వ మాట ఏం చెప్పాడు? సమాప్తమైనది అంటే అయిపోవచ్చిందని చెప్పేసి యేసు ప్రభు వారు తెలుసుకొని లేఖనము నెరవేరటానికి నేను దప్పికొనుచున్నాను, నాకు దాహం వేస్తుంది అని చెప్పేసి యేసు ప్రభు వారు సిలువలో ఉండే ఆ మాట చెప్పినప్పుడు 29వ వచనంలో ఏం చెప్పాడు? 29వ వచనం ఒకసారి చదవండి. చిరకతో నిండి ఉన్న ఈ యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించెను. చాలండి దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారి నోటికి ఆ దేవుడేమో మనకి మంచి నీళ్ళు వేస్తున్నాడు, మనం వాడుకోవటానికి ఉప్పు నీళ్ళు వేస్తున్నాడు, తాగటానికి మంచి నీళ్ళు వేస్తున్నాడు, ఎన్నెన్నో స్వీట్ వాటర్ వేస్తున్నాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకైతే బాగానే చూస్తున్నాడు దేవుడు, బాగానే చూస్తున్నాడు. కానీ అప్పుడున్నటువంటి ఆ కాలంలో ఆయన దప్పిక కొని ఉన్నాను, నేను దప్పిక కొని ఉన్నానయ్యా అని చెప్పేసి యేసు ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి జనులకు చెప్తే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికి చెప్తే, ఆ సైనికులు అందరూ ఏం చేశారు? యేసు ప్రభు వారు విరోధంగా ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఏం చేశారంటే ఒక స్పాంజీ తీసుకొని, స్పాంజీ అంటే ఇప్పుడు గోడలు తుడుస్తూ ఉంటారు స్పాంజీ, ఆ స్పాంజీ తీసుకొని చిరక అంటే పెన్నుల్లో ఇంకులు ఉంటాయి, పెన్నుల్లో ఉన్నటువంటి రీఫుల్లో ఇంకు ఉండేది, ఆ ఇంకుని ఒక పాత్రలో నింపి ఆ ఇంకులు బాగా ముంచి ఇంకుని యేసు ప్రభు వారికి తీసుకెళ్ళారు. యేసు ప్రభు వారు దాహము దాహము అని చెప్పేసి ఆయన అల్లాడుతుంటే ఆయనకి ఇచ్చింది ఏంది? చేదు చిరక. ఆయన అది తాగలేక అల్లాడిపోయాడు, మనం తాగలుగుతామా? ఉప్పు నీళ్ళే తాగలేము మనం. ఒక చెంచా మంచి నీళ్ళలో, గ్లాసు నీళ్ళలో ఒక చెంచా ఉప్పు వేసుకొని తాగాలంటేనే అసలు మామూలుగా ఉండదు. కానీ యేసు ప్రభు వారు ఎంత బాధను సహించాడు, మనం సహించగలమా? ఈ బాధ మన పైకి రాకూడదు, మన పైకి కానీ, మన పిల్లల పైకి కానీ, మన తరతరంలో ఉన్నటువంటి వారి పైకి కానీ రాకోకుండా ఉండటానికి యేసు ప్రభు వారు మనకు రావాల్సినటువంటి శిక్షను ఆయన పైన వేసుకున్నాడు. లేదంటే ఈ శిక్ష మొత్తం మనమే అనుభవించాలి, ఈ శిక్ష మొత్తం మనమే అనుభవించాలి. అసలు లెక్క అయితే ఎందుకు? ఆయన అనుభవించింది దేనికి? మనము భరించలేము, మనల్ని సిలువ వేస్తే ఒక దెబ్బకు అక్కడే చచ్చిపోతామని చెప్పి ఆ బాధలు భరించలేక దేవుడే ఆ భారం మొత్తం కూడా మోసాడు. దేవుని స్తోత్రం. అందుకని చేదు చిరక ఇచ్చినా కానీ ఆయన మెలకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. వదకు తేయబడిన గొర్రె పిల్లలాగుండి, వదకు తేయబడినటువంటి గొర్రె పిల్ల వలె ఉండి ఆయన మౌనముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనమైతే మౌనముగా ఉంటామా? అసలు ఏమి లేదు, చంపకేసి అక్కడ పీగితే ఏంద్ర ఎదురు తిరిగినా. కానీ యేసు ప్రభు వారు అట్ట ఎదురు తిరిగాడా? యేసు ప్రభు వారు ఎదురు తిరిగాడా? ఎదురు తిరగల. ఎందుకని? ఆయన మానవుడిగానే వచ్చాడుగా. ఆయనకు పౌరుషం లేదా? పౌరుషం ఉందా లేదా? మనిషిగా ఉన్నప్పుడు ఆయనకు కూడా పౌరుషం ఉండిద్ది. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి
ప్రజలను కాపాడటానికి ఆయన ఎన్నో శ్రమలను అనుభవించి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలోనే అక్కడ చెప్పి ఉన్నాడు. 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు 6వ మాటగా ఏం చెప్పాడంటే, ఆయన ఆ చెరకను పుచ్చుకున్నాడు. చెరకను పుచ్చుకొని సమాప్తమైనది. 6వ మాట ఏంది? సమాప్తమైనది అని చెప్పేసి దేవుడు ఈ మాట చెప్పి తన యొక్క ఆత్మను అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు. ఎవరికి? తండ్రి అయినటువంటి యెహోవాకి ఆయన ఆత్మని అప్పగించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మనం చనిపోయినప్పుడు దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ ఎక్కడో పోయింది? ఈ వాక్యం ప్రకారంగా చూసుకుంటే మనలో పెట్టినటువంటి ఆత్మ ఎక్కడో పోయిద్దండి? ఈ భూమి మీద అటు ఇటు తిరిగిద్దా? చాలా మంది చెబుతూ ఉంటారు, ఈ భూమి మీదే మనిషి చచ్చిపోయినప్పుడు దెయ్యం అయ్యే భూతం అయ్యే ఎక్కడెక్కడే తిరుగుతాడు అని అంటారు. కానీ యేసు ప్రభు ఎందుకని ఆయన ఆత్మనే తండ్రికి అప్పచెప్పాడు? మనం చనిపోయినప్పుడు మన ఆత్మ, ఎవరి ఆత్మ అయినా సరే, దేవుడు మన యొక్క ఆత్మలన్నీ కూడా రెస్ట్ తీసుకోవటానికి ఒక స్థలాన్ని నిర్మించి ఉన్నాడు. అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఉండాలి. తీర్పు దినము వరకు అక్కడే నివాసం చేయాలి. దేవుని స్తోత్రం. అందుకనే దేవుడు ఇక్కడ ఈ మాట చెప్పి ఉన్నాడు. ఆయన తల వంచి ఆయన ఆత్మని అప్పగించాడు. దేవుని స్తోత్రం. 7వ మాట లోకస్వార్త 23వ అధ్యాయం 46వ వచనం మనం ఒకసారి చదువుకుందాము. లోకస్వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు 46వ వచనం, 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. దేవుని స్తోత్రం. ఇది చివరి మాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి చివరి మాట ఇదండి. ఏంటది? నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పేసి చెప్పి ప్రాణాన్ని విడిచిపెట్టేశాడు. ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రాణమును విడిచిపెట్టేశాడు. దేవుని స్తోత్రం. ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శిలువ శ్రమలను ఎంతో భారముగా, ఎంతో ఘోరముగా ఆయన అనుభవించి ఉన్నాడు. హతసాక్షి అయిపోయాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు హతసాక్షి అయిపోయాడు. అయ్యా, మీకు రావాల్సినటువంటి భారమును, మీకు రావాల్సినటువంటి శోధనను, మీకు రావాల్సినటువంటి ఇబ్బందిని మొత్తము కూడా నేను అనుభవిస్తున్నాను. కాబట్టి మీరు నా చిత్త ప్రకారముగా నడుచుకోండి అని చెప్పేసి దేవుడు చెప్పి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన యొక్క సిలువలో పలికినటువంటి 7 మాటలలో మనం అందరం కూడా ధ్యానించుకొని ఉన్నాం. కనుక మరి మనం అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరచుకుందాము. దేవుని స్తోత్రం.
దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు చెప్పినటువంటి 7 మాటలలో ఏ ఒక్క మాట కూడా మనము తీసివేయటానికి అవకాశం లేదు, వీలు లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలలో ఏ మాట కూడా తీసివేయకూడదు, దాంట్లో వేరే మాట ఏది కూడా కలపకూడదు. కలిపినా తీసివేసినా కానీ అక్కడ ఏం చెప్పాడు? కలిపిన బైబిల్ గ్రంథంలో లేనటువంటి మాటలను కలిపిన, ఆ ఉన్నటువంటి మాటలను తీసివేసిన దేవుడు అక్కడ ఏం చెప్పాడంటే, నీకును నీ సంతతికి, నీ సంతతిలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఈ బైబిల్లో ఉన్నటువంటి తెగుళ్ళు మొత్తం అవుతాయి. ఎందుకు? కలిపినా తీసివేసిన తెగులు మొత్తం అవుతాయి అని అంటున్నాడు. కనుక మనము బైబిల్ చిత్త ప్రకారంగానే, మనము దేవుని మాట ప్రకారంగానే నడుచుకోవాలి. యేసు ప్రభు వారు మొదటి మాట ఏం చెప్పాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుడి అని అన్నాడు. రెండోది ఏంటది? నీవు నాతో పాటు నా సింహాసనమునందు కూర్చుంటావు అని చెప్పేసి, పరదేశంలో ఉంటావని దొంగకు చెప్పాడు. మూడో మాట, మరియా అనేటటువంటి యేసుక్రీస్తు వారి తల్లికి తన కుమారుడైనటువంటి యోహానుని అప్పగించి ఉన్నాడు అన్నమాట. అంటే కుమారుని స్థానమును యోహానుకి అప్పగించాడు. దేవుని స్తోత్రం. నాలుగో మాట ఏంటది? తండ్రి, నా చెయ్యి ఎందుకయ్యా విడిచిపెట్టావు అనే మాట నాలుగో మాట. ఐదవది, నేను దప్పిక గొనుచున్నాను అనేది. ఆరోది ఏం మాట? సమాప్తమైనది. ఆరోది సమాప్తమైనది. ఏడోది, తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ మాటలో ఒక మాట అన్న తీయగలుగుతామా? తీసివేసి వేరేది కలుపుదామా? ఒక్క మాట అన్న తీసి వేరేది కలుపుదామా? కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన సిలువలో పలికినటువంటి 7 మాటలు 7 విధములుగా ఆయన పలికి ఉన్నాడు. అంటే 7 పాయింట్లలో, అంటే క్షమాపణ మొదటిది, రెండోది తన యొక్క రాజ్యానికి చేర్చుకోవటం, మూడోది ఆయన కుమారుని స్థానంలో తన శిష్యుడిని నిర్మించాడు, నాలుగోది ఆయన శ్రమ పడినటువంటి విధానాన్ని బట్టి ఇక్కడ మరి దేవుడు ఇక్కడ మాట్లాడి ఉన్నాడు. ఎందుకయ్యా నా చేయిని విడిచిపెట్టావు అని చెప్పేసి అక్కడ ఎంతో బాధతో చెప్పాడు. ఐదోది, ఆయనకి దాహము వేసినప్పుడు ఆ దాహమును తీర్చడానికి దేవుడు అక్కడ చెప్పి ఉన్నాడు, నా దాహాన్ని తీర్చిందని, సమాప్తమైనది, నా ఆత్మని నీ చేతికి అప్పచెబుతున్నా అని చెప్పేసి ఆ 7 విధములుగా ఆయన సిలువలో ఉన్నప్పుడు 7 మాటలు పలికి అప్పుడు ఆయన యొక్క ప్రాణమును విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. నాయన ప్రశాంత్,
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమన్నటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన కోసం చేసినటువంటి త్యాగమునకు మనము ఏమి చెల్లించినా మనము దానికి మనము ఏమి చెల్లించినా కానీ ఆయన రుణమును మనము తీర్చుకోలేము. కనుక మన యొక్క రక్షణ పాత్రను చేత పట్టుకొని ఆయన నామమును బట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసి ఆయన చిత్త ప్రకారంగా నడుచుకున్నట్టు తప్ప మనం ఏమి చెల్లించినా కానీ ఆయన రుణమును మనం అందరము కూడా తీర్చుకోలేము. కనుక అందరము కలిసి ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, అయ్యా నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. అయ్యా నీ దయను బట్టి, నీ కృపను బట్టి నా తండ్రి, అయ్యా మరి ఇప్పటి వరకు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను, మీరు శిలువలో పలికినటువంటి 7 మాటలను మీరు మాకు ఈ రోజున వినిపించినటువంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా యేసయ్యా నీకే స్తుతులు ప్రభువా. అయ్యా నీకే స్తోత్రాలు నా తండ్రి, స్తోత్రాలు ప్రభువా. అయ్యా యేసయ్యా కృప కలిగినటువంటి దేవా, దయ కలిగినటువంటి దేవా, అయ్యా ప్రేమ కలిగినటువంటి దేవా, నీకే స్తోత్రములు నా తండ్రి. అయ్యా నీకే స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా, స్తుతులు ప్రభా. అయ్యా నీ దయను బట్టి, నీ కృపను బట్టి నా తండ్రి, అయ్యా మరి మీరు నా తండ్రి ఎంతగానో శిలువ శ్రమను ఎంతగానో అనుభవించి ఉన్నారు ప్రభా. అయ్యా మీరు నా తండ్రి మాకు మంచి రోడ్లను ఇచ్చారు, కానీ మీరు ముళ్ళ తప్పల్లో మీరు నడిచారు ప్రభా. అయ్యా మీరు మీ పాదములు విలువ కలిగినటువంటి పాదములు ముండ్ల పొదలలో నడిచి ఉన్నారు. అయ్యా తండ్రి సహాయం చేయను, నేను ఆదరించను నా తండ్రి. నీ కృపను, నీ ఆత్మ దయచేయి, నీ దయను బట్టి, నీ కృపను బట్టి నీ మంచి మార్గంలో నడిపించి. మొదటి మాటగా తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనుక వీరిని క్షమించుమయ్యా అని చెప్పేసి మీరు చెప్పి ఉన్నారు తండ్రి. మీరు ఎంతో బాధను అనుభవిస్తూ సెలవులో మరి మీరు 7 మాటలు పలికి ఉన్నారు. ఆ మాటలు పలికినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు, వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి యేసయ్యా ఇప్పటి వరకు విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని నీ వాక్య ప్రకారంగా మేమందరం కూడా నడుచుకుంటూ సహాయం చేయండి. మీరు పడినటువంటి శ్రమకు తగినట్లుగా మరి మేము జీవించడానికి సహాయం చేయండి, జీవించినట్లుగా సహాయం చేయండి, నీ చిత్త ప్రకారంగా నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. అయ్యా నీ మంచి మార్గంలో నడుచుకున్నట్లుగా సహాయం చేయండి. అయ్యా నీ దయను బట్టి, నీ కృపను బట్టి అయ్యా యేసయ్యా కృప కలిగినటువంటి దేవా నీకే స్తుతులు నా తండ్రి. అయ్యా 7 మాటలలో నా తండ్రి 2వ మాటగా నా తండ్రి అయ్యా మరి మీరు దొంగను నాయన నీవు నాతో పాటు పరదేశంలో ఉంటానని చెప్పేసి చెప్పారు. 3వదిగా అయ్యా మరి మీ తల్లిని యోహాను అనేటటువంటి నీ శిష్యునికి అప్పగించున్నారు, కుమారునిగా మరి మీరు అప్పగించున్నారు అయ్యా. మరి 4వ మాటగా నేను మీరు శ్రమను అనుభవించటానికి మీరు ఎంతగానో బాధతో ఇబ్బందితో ఉండి తండ్రి ఎందుకయ్యా నా చేను విడిచిపెట్టి మరలా నా ఇంకో మాట, నేను దప్పిక కొనుచున్నాను, నా దప్పికను తీర్చండి అని చెప్పేసి మీరు మాట్లాడి ఉన్నారు. దీని తర్వాత అంతయు కూడా సమాప్తమైనది అని చెప్పాను. అంతా కూడా నా తండ్రి సమాప్తం చేశాను. 7వ మాటగా తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పేసి మీరు ఈ మాట చెప్పి నీ ప్రాణాన్ని విడిచిపెట్టి ఏలి 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 లామా సబక్తా అని చెప్పేసి మీరు మీ ప్రాణమును విడిచిపెట్టారు.
తండ్రి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సెలవులో పడినటువంటి త్యాగం, సెలవులో పడినటువంటి శ్రమకు, కష్టమునకు, నష్టమునకు, శోధనకు, వేదనకు అయ్యా తగినట్లుగా నా తండ్రి మేము జీవించటకు సహాయం చేయండి అయ్యా, జీవించటకు సహాయం చేయండి. నీ చిత్త ప్రకారముగా నడుచుకుంటకు సహాయం చేయండి. నీ చిత్త ప్రకారంగా నడుచుకున్నట్లుగా సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను అయ్యా. ఓ ప్రభా సహాయం చేయండి, సహాయం చేయండి. సహాయం చేయండి నా తండ్రి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభువా. అయ్యా మరి మీరు మా పట్ల నా తండ్రి చేసినటువంటి అయ్యా మీరు చేసినటువంటి త్యాగమునకు నా తండ్రి మేము ఏమి చెల్లించినా కానీ నా తండ్రి నీ రుణమును తీర్చుకోలేము నా తండ్రి, తీర్చుకోలేము ప్రభువా. యేసయ్యా మా పాపముల కొరకు, మా దోషముల కొరకు, మా అతిక్రమముల కొరకు మీరు నా తండ్రి సిలువలో మరణించారు ప్రభువా. మీ రక్తాన్ని నా తండ్రి మీలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకోకుండా నా తండ్రి మొత్తము సిలువలో కార్చి ఉన్నారు ప్రభువా. సహాయం చేయండి నా తండ్రి, ఆదరించండి ప్రభువా. యేసయ్యా నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తోత్రాలు నా తండ్రి, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు నాయన. అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా తండ్రి 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 యేసయ్యా నీకే స్తోత్రం 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 ప్రభువా. సిలువలో కల్వరి తులువలా మధ్యలు వేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలు వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, విలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత నలసితివా, సిలువలు సిలువలు ఘోర కల్వరిలు తులువలా మధ్యలు వ్రేలాడిన యేసయ్యా, తులువలా మధ్యలు వ్రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, విలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత నలసితివా, సిలువలు సిలువలు ఘోర కల్వరిలు తులువలా మధ్యలు వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, పోరాడాలు చెల్లని చీల్చిని నీ సుందర దేహమునే, పోరాడాలు చెల్లని చీల్చిని నీ సుందర దేహమునే, తడిపిన నీ ధనవున రుధిరంబుదారలు. అందరు లేచి నుంచాలి. తడిపిని నీ ధనవున రుధిరంబుదారలు, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో నలచితివా, సిలువలు ఆ సిలువలు ఆ ఘోర కల్వరిలు, సిలువల మధ్యలు వేలాడిన యేసయ్యా. అందరూ కలిసి ప్రార్థన చేసుకో. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచు. మీరు నా తండ్రి మీ సిలువలు ఎంతో త్యాగం చేసి ఎంతో ఘోరమైనటువంటి బాధ, వదకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్లవలే మీరు మౌనముగా ఉన్నారు. దూషింపబడ్డారు, అపహాస్యంపబడ్డారు అని హింసింపబడ్డారు. ఊహకు అందనటువంటి నీ త్యాగము తండ్రి, నీ త్యాగము నా తండ్రి ఊహించలేనటువంటి త్యాగమును మన యొక్క హృదయములను పరీక్షించుకో. మనలో మరి ఏమైనా పాపములు ఉన్నాయో, ఏమైనా దోషములు ఉన్నాయేమో, ఏమైనా అతిక్రమ క్రియలు ఉన్నాయేమో, ప్రతి ఒక్కరము కూడా మన యొక్క హృదయమును పరిశీలన చేసుకోవాలి, పరిశీలన చేయాలి. తండ్రి యేసయ్యా, మీరు సిలువలో అనుభవించినటువంటి శ్రమలను బట్టి, మీరు సిలువలో కార్చినటువంటి రక్తమును బట్టి మా పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పేసి ఎంతో విశ్వాసముతో నమ్మకంతో ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి. తండ్రి యేసయ్యా, యేసయ్యా తండ్రి, వదకు సీతమైన గొర్రె పిల్లవలే మోమునవు మివియా, మౌనివైనావు. అవును తండ్రి, వదకు సీతమైన పాడాలి. గొర్రె పిల్లవలే మోమునవు మివియా, మౌనివైనావే. దూషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను, ఊహ
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. పాడాలి. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో నలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో నలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. ప్రతి ఒక్కరము కూడా మన యొక్క హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. మన యొక్క మనసుని, మన యొక్క ఆత్మని పరిశీలన చేసుకోవాలి. మన హృదయము పాపముతో ఉన్నదా లేదా పరిశుద్ధత కలిగి ఉన్నదా? మన హృదయము అపవిత్రత ఉన్నదా పవిత్రతగా ఉన్నదా? లేదా ఆయన రక్తం ద్వారా మనము కడిగి వేయబడుతున్నామా లేదా కడిగి వేయబడట్లేదా? మన హృదయం ఎలా ఉన్నది? మన హృదయం ఎలా ఉన్నది? దేవునికి వ్యతిరేకముగా ఉన్నదా దేవునికి అనుకూలముగా ఉన్నదా? అందరము కూడా పరిశీలన చేసుకోవాలి. తండ్రి, మీరు సిలువలో చేసినటువంటి త్యాగమునకు, మీరు సిలువలో అర్పించినటువంటి ప్రాణమునకు తగినటువంటి రీతిగా మేము జీవించినట్లుగా సహాయము తెచ్చింది. కృప ఆవరించుగాక, కృప మా అందరి మీదకి వచ్చునుగాక, కృప వచ్చునుగాక. తండ్రి, మీరు సిలువలో చేసినటువంటి త్యాగమునకు, మీరు సిలువలో భరించినటువంటి శ్రమను తగినట్లుగా నా తండ్రి మేము జీవించినట్లుగా సహాయము తెచ్చింది నా తండ్రి. మా పాపముల కోసమే, మా దోషముల కోసమే మీరు నా తండ్రి సిలువలో మరణించారు. మీరు పొందినటువంటి గాయముల చేత మాకు స్వస్థత కలుగుతూ ఉన్నది. మీరు పొందినటువంటి దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతూ ఉన్నది నా తండ్రి, స్వస్థత కలుగుతుంది నా తండ్రి. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించే, నీవు కార్చిన రక్తధారలే, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణకాధారం, నా రక్షణకాధారం. సిలువను చేరెదను విరిగిన హృదయముతో, సిలువను చేరెదను విరిగిన హృదయముతో. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంత నలసితివా, నిలువెల్ల నలిగితిరా, నీవెంత అలసితివా. సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా బలి అయిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో నలసితివా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితిరా నీవెంత నలసితిరా నిలువెల్ల నలిగితిరా నీవెంత నలసితివా చిలువలు చిలువలు ఘోర కల్వరిలు తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా మధ్యలో వేలాడిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంత నలసితివా నిలువెల్ల నలిగితివా నిలువెల్ల నలిగితివా నిలువెల్ల నలిగితివా నీవెంత నలసితివా నీవెంత నలసితివా సిలువలు సిలువలు ఘోర కల్వరిలు తులువల మధ్యలో ప్రేలాడిన యేసయ్యా ప్రభువా సహాయం చేయను మీరు నా తండ్రి సిలువలో నా తండ్రి ఎంతగానో శ్రమలు అనుభవించారు ప్రభా నీకే స్తుతులు మా పాపముల నుంచి విడిపిస్తున్నటువంటి దేవా నీకే స్తోత్రము నా తండ్రి అయ్యా యేసయ్యా స్తోత్రం ప్రభా స్తోత్రం నా తండ్రి ఎటువంటి నేరము చేయనటువంటి నీవు మా పాపముల కోసము మా దోషముల కోసము మా అతిక్రమముల కోసము మీరు ఎంతగానో సిలువను మోసారయ్యా శ్రమ పడ్డారు యేసయ్యా శ్రమలు అనుభవించారయ్యా మా కోసము మీరు సిలువలో రక్తమును కార్చిన దేవా మా పాపముల నిమిత్తము మా దోషముల నిమిత్తము మా అతిక్రమముల నిమిత్తము మాకు అటువంటి బాధ రాకుండా అలాంటి శిక్ష రాకుండా
మీరు మమ్ములను కాపాడినటువంటి దేవా మీకే స్తోత్రములు నా తండ్రి. మీరు సిలువలో పడుకున్న 7 మాటలు, 7 మాటలు ఎంతో అమూల్యమైనవయ్యా. అయ్యా, అవన్నీ మా జీవితానికి సంబంధించినవి నా తండ్రి, మా జీవితానికి సంబంధించినవయ్యా. అయ్యా, సహాయం చేయండి అయ్యా, సహాయం దయచేయండి నా తండ్రి. అయ్యా యేసయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. వదకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్ల వల్ల మీరు నా తండ్రి అయ్యా మౌనముగా ఉన్నారు నాయన. ఎంతసేపు నాయన మీ ముఖం మీద ఉమ్మి వేసిన, మీ తల మీద ముళ్ళ కిరీటం పెట్టిన మిమ్మల్ని నా తండ్రి అయ్యా ముండ్ల పొదలలో నడిపించిన, మంచి మార్గంలో నడిపించుకోకుండా అయ్యా ముండ్ల తప్పలలో, ముండ్ల పదలలో, అయ్యా రాళ్లల్లో గచ్చ పదలలో నడిపించిన కన్నా తండ్రి అయ్యా మీరు ఎంతగానో మా పైన కృపను చూపించారు నా తండ్రి, దయను చూపించారు. నీకే స్తోత్రం ప్రభు, స్తోత్రం 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 ప్రభు. మా పాపములను క్షమించు, మా దోషములను క్షమించు, మా అతిక్రమములను క్షమించండి ప్రభు, క్షమించను నా తండ్రి, క్షమించండి ప్రభు, మా దోషాలను క్షమించండి నా తండ్రి. మీరు సిలువలో కార్చినటువంటి రక్తం ద్వారా నా తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, నీ మంచి మార్గంలో నడిపించు, నీ చిత్త ప్రకారముగా నడిపించు. నీ రాజ్యం, నీ బిడ్డలముగా మేమందరం కూడా చార్చబడినట్లుగా సహాయించండి. విరిగి నలిగినటువంటి హృదయం కలిగి మరి నీ యొద్దకు వచ్చినటువంటి వారిని అందరిని కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ చిత్త ప్రకారంగా నడిపించండి. నీ రాజ్యం, నీ బిడ్డలముగా మేమందరము కూడా నా తండ్రి జీవించినట్లుగా సహాయించండి. ఈ మైక్ ద్వారాగా వింటున్నటువంటి నీ ప్రజలందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని అందరిని కూడా నా తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారంగా నడిపించండి, నీ చిత్త ప్రకారంగా నడిపించండి, నీ మంచి మార్గంలో నడిపించండి. అయ్యా మీరు సిలువలో చేసినటువంటి త్యాగానికి తగినట్టుగా అందరము జీవించినట్లుగా సహాయం చేయండి. మా ప్రభు అన్నటువంటి యేసుక్రీస్తు అయ్యా మరి మీరు చేసినటువంటి త్యాగమును మేమందరము కూడా నేను మారు మనసు పొంది, రక్షణ పొంది మాలో ఉన్నటువంటి పాపములు, దోషములు అన్నిటికీ కూడా నా తండ్రి పులి స్టాప్ పెట్టుటకు సహాయం అయ్యా. మీరు ఎలాగైతే మా పాపములను సమాధి చేసి ఉన్నారు, మా దోషములను పరిహారం చేసి ఉన్నారు, అట్లనే మా పాపములను, మా పాత జీవితమును, మా పాత హృదయమును, మా పాత మనసును, పాత ఆలోచనలు, పాత ప్రదేశం మొత్తము కూడా నా తండ్రి తీసివేసుకుని మార్పు చెందుటకు సహాయం దయచేయండి. మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగాడుకున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, అందరం కలిసి ప్రార్థన చేయాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నాతో పాటు మీరు అందరు కూడా ప్రార్థన చేయాలి. నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లుగా భూమి యందును నెరవేర్చబడును గాక. మా అపరాధములను క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము తండ్రి. మమ్ములను సాతాను బారి నుంచి, దుష్టుని నుంచి మమ్మను విడిపించము. ఎందుకనగా రాజ్యము, బలము, శక్తి, మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు తరతరములు నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే, సిలువ రక్తమే,
అపవాది క్రియలు అనంత నాశనమైపోను గాక. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, స్వస్థను, మన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనుగ్రహించబడును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాండి. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. దేవుని స్తోత్రం.